హాయ్. సో వరల్డ్లో అసలు గ్రేటెస్ట్ రూలర్ ఎవరు అనే క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పటికీ దొరకదు. ఎందుకంటే ఒక రూలర్ని ముంచి ఇంకో రూలర్ క్రూయల్గా మారుతూనే ఉన్నారు. తెలంగాణలో ఒక సేయింగ్ ఉంది, పొట్టోని పొడుగుడు కొడితే పొడుగుని పోచమ్మ కొడుతుంది. సో అలాగే హిస్టరీ చదువుతున్నప్పుడు నాకు అదే అనిపిస్తుంది. ఒక రూలర్, ఫర్ ఎగ్జాంపుల్ నెపోలియన్ చాలా గ్రేట్, చాలా క్రూయల్ అని అనుకుంటే నెపోలియన్ ఇచ్చేసి అలెగ్జాండర్ క్రూయల్ అనిపిస్తుంది. అలెగ్జాండర్ మించి క్రూయల్ అని ఇప్పుడు నేను ఒక అతని గురించి చదివాను, అతనే చాలా మోస్ట్ రూత్లెస్ రూలర్ అని అనిపిస్తుంది. అతనే జంగిస్ ఖాన్. ఇప్పుడు మనం జంగిస్ ఖాన్ స్టోరీ తెలుసుకోబోతున్నాం. సో యాక్చువల్గా జంగిస్ ఖాన్ తెముజున్ అనే పేరుతో పుట్టాడు మంగోలియాలో, ఏషియన్ కంట్రీ. సో ఇతను స్టోరీ వింటా ఉంటే నాకు కేజీఎఫ్లో ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది. అతను రాకీ కొత్తగా ఒక ఊరికి వెళ్తే అతను ఊరికి కొత్తని కొట్టారు, తింటుంటే కొట్టారు, పడుకుంటే కొట్టారు, నీది ఊరు కాదని కొట్టారు, ఒక్కరోజు వాడు తిరిగి కొట్టాడు అని ఒక డైలాగ్ ఉంటుంది. ఈ పవర్ఫుల్ డైలాగ్ ఇతనికి యాక్ట్ అని నాకు అనిపిస్తుంది. అతని గురించి పెద్ద వివరాలు ఏం లేవు, బట్ వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఎర్లియర్. అతన్ని ఊరి కొత్తను కొట్టారు, తింటుంటే కొట్టారు, పడుకుంటే కొట్టారు, తలెత్తి చూస్తుంటే కొట్టారు, ఎదురు మాట్లాడితే కొట్టారు, ఎదురించి నిలబడ్డందుకు కొట్టారు. కానీ ఒక్కరోజు వాడు కొట్టాడు. 1162లో తెముజున్ అనే పేరుతో మన హీరో పుట్టాడు. సో ఈయన చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ని ఓన్ ట్రైబల్, అంటే సొంత ట్రైబ్ వాళ్ళే పాయిజన్ చేసి వాళ్ళ ఫాదర్ని చంపేస్తారు. ఆ తర్వాత అతన్ని సొంత ట్రైబ్ ఊరిలో నుంచి వెళ్ళేస్తుంది, ఆర్ఫన్ అయిపోతాడు. అతను ఎక్కడ తినాలి, ఎక్కడ ఉండాలి ఆయనకు అర్థం కాదు. సో అప్పటి నుంచే ఆయన కష్టాలు అనేవి మొదలయ్యాయి. సో ట్రాన్సిషన్ ఫ్రమ్ ద తెముజున్ టు జంగిస్ ఖాన్ ఎలా అయ్యారంటే, అసలు జంగిస్ ఖాన్ అంటే మీనింగ్ ఏంటంటే యూనివర్సల్ రూలర్ అని అర్థం. అంటే ప్రపంచాన్ని కాంకర్ చేసి ఒక గొప్ప వ్యక్తి. అసలు ఈయన గొప్పతనం ఏంటి? రూలర్స్ అన్నప్పుడు కాంక్వెస్ట్లు చేయాలా, యుద్ధాలు చేయాలా, రాజ్యాలు ఆక్రమించుకోవాలి, ఇది వాడు చేసేది, ఏ కింగ్ అయినా చేసేది. కానీ ఈయన స్పెషాలిటీ ఏంటంటే ప్రతి సోల్జర్, వీళ్ళ ఆర్మీయే లైట్నింగ్ స్పీడ్ ఉంటుంది. ప్రతి సోల్జర్కి 3 నుంచి 4 గుర్రాలు ఉంటాయి. ది జంగిస్ ఖాన్ ఈజ్ ఫేమస్ ఫర్ హిజ్ స్పీడ్. గుర్రాలు వేగంగా, శత్రువు అటాక్ చేస్తున్నాడు, జంగిస్ ఖాన్ అటాక్ చేస్తున్నాడు శత్రువులను అని తెలిసే లోపే ఈయన వెళ్ళి అటాక్ చేసేస్తారు, అంత స్పీడ్. ఇతని ఆర్మీకి స్పెషాలిటీ స్పీడ్. ఓకే, నెక్స్ట్ ఒకటే, సరెండర్ అవ్వు లేదంటే సావు, అంతే, సింపుల్ స్ట్రాటజీ. ఈయన ఒక్క దగ్గర కాదు, అతను చైనా, ఏషియా, పసిఫిక్ నుంచి స్టార్ట్ చేస్తే యూరోప్ దాకా వెళ్ళాడు ఇతని కాంక్వెస్ట్లు. సో ఇతన్ని కొందరేమో రాక్షసుడు అంటారు, కొందరేమో గొప్ప రాజు అంటారు. మరి ఎవరు? మీకేమనిపిస్తుందో యూ కైండ్లీ టెల్. ఏంటంటే అతను గ్రేటా, గొప్పోడా, రాక్షసుడా అన్నారు. హిస్టోరియన్స్ ఏమంటున్నారంటే ఈయన చేసే యుద్ధాల వల్ల మిలియన్స్ ఆఫ్ ద పీపుల్ చనిపోయారు, సో చాలా రాజ్యాలు అనేవి నాశనం అయిపోయాయి అని చెప్పారు. కానీ అతని ఓన్ మంగోలియాని ఆయన స్ట్రాంగ్ ప్లేస్లో పెట్టారు ఆయన రూల్ చేసే టైంలో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద జంగిస్ ఖాన్. థ్యాంక్ యూ.